ఇది కేవలం సాధారణ ఈత మాత్రమే కాదు, నీటిలోకి దూకి వేగంగా ఈదడం అసలే కాదు. ఎలాంటి కదలికలు లేకుండా నీటిపైనే గంటల తరబడి ఉండటం, అది గంటల పాటు. ఈ అద్భుతమైన సాహసానికి సంకల్పించి ఆశ్చర్యపరిచింది ఓ యువతి. చేతిలో త్రివర్ణ పతకాన్ని సగర్వంగా పట్టుకుని నీటి తరంగాలపై గంటల తరబడి తేలియాడి ఔరా అనిపించింది. స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఈ సాహసం క్రీడాభిమానులతో పాటు సాధారణ ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వెంకటాపురం కేఏ నగర్కు చెందిన రామన్, వల్లియమ్మాళ్ దంపతుల కుమార్తె నిత్యభారతి ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశభక్తిని చాటుకున్నారు. చిన్నతనం నుంచే క్రీడలపై తీవ్ర ఆసక్తి పెంచుకున్న 18 ఏళ్ల నిత్యభారతి ఆరంభంలో బాస్కెట్బాల్ క్రీడలో ఎన్నో ప్రతిష్టాత్మక బహుమతులు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే ఈత నేర్చుకుంటున్న సమయంలోనే ఏదైనా వినూత్నంగా సాధించి గుర్తింపు పొందాలనే ఆలోచన ఆ యువతి మనసులో బలంగా నాటుకుంది. దీంతో కాళ్లు విడతీయకుండా చేతులను తలపైకి ఉంచి వెల్లకిలా పడుకున్న ప్రత్యేక భంగ్యంలో నీటిపై ఎక్కువసేపు తేలుతూ ఉండటంపై ఆమె తన దృష్టిని కేంద్రీకరించారు. కృష్ణగిరి జిల్లా క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా శిక్షణ తీసుకుంటూ తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకున్నారు. ఈ నిరంతర సాధనలో భాగంగా గతంలోనే 1 గంట 3 నిమిషాల పాటు నీటిపై పడుకుని తేలుతూ నిత్యభారతి సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ అద్భుతమైన ప్రయత్నానికి గుర్తింపుగా 2025 నవంబర్ 9న ప్రసిద్ధ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి ఆమె అధికారిక అవార్డు సర్టిఫికేట్ అందుకుంది. అయితే దానితో సంతృప్తి చెందని నిత్యభారతి మరింత పట్టుదలతో కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. నీటిపై గడిపే సమయాన్ని మరింత పెంచేలా కఠినమైన శిక్షణను కొనసాగిస్తూ వచ్చారు. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ తన ప్రయత్నానికి జాతీయ జెండాను జోడించి దేశభక్తిని చాటారు. చేతిలో జాతీయ జెండాను అత్యంత భక్తి శ్రద్ధలతో పట్టుకుని ఉదయం 8 గంటల సమయంలో స్విమ్మింగ్ పూల్లోకి దిగి తన సాహసాన్ని ప్రారంభించారు. చివరికి ఉదయం 11 గంటల 29 నిమిషాల వరకు, అంటే ఏకంగా 3 గంటల 29 నిమిషాల పాటు నీటిపై నిరంతరాయంగా తేలుతూ చూసేవారందరినీ ఆశ్చర్యపరిచారు. దేశభక్తి, క్రీడాస్ఫూర్తి, చెదరని పట్టుదల, ఈ 3 తోడైతే సాధించలేనిదేదీ లేదని నిత్యభారతి నిరూపించారు.